తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరులో శనివారం సాయంత్రం జరిగిన ప్రజాగళం కార్యక్రమంలో వామిటిపర్తి బూత్ కన్వీనర్ నెట్టెం పెంచలయ్య ఆధ్వర్యంలో సుమారు 200 మంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ త్వరలో ప్రభుత్వం రాబోతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. మీరు మాత్రం మళ్ళా అవినీతి డబ్బులు 5,000 ఇస్తే ఓటేస్తారా? అవినీతి పరులు మట్టి కల్పిస్తారా లేదా? మీరు ప్రజానాయకుడు ఎన్నుకుంటారా లేదా? మీరు ఏం తమ్ముళ్ళు హుషారైతే బాగా కనపడుస్తా ఉంది. 20 రోజులు మళ్ళీ చూస్తా. ఈ మధ్య మీలో కూడా రోషం వచ్చింది. సర్వేపల్లి గ్రాఫ్ పెరుగుతా ఉంది. మా సర్వేలో కూడా మీ గ్రాఫ్ పెరిగింది. అందుకే నమ్మకం కలిగింది. అయితే మళ్ళా చెప్తున్నా, జాగ్రత్తగా ఉండకపోతే ప్రజలకు న్యాయం చేయండి, సరిపోతుంది. ఈ రోజు ఇంకో పక్క యానాదులు ఉన్నారు. ఇక్కడ అందరికంటే యానాదుల్లో పేదరిక మా నాన్న లేడన్నాడు. మొన్న కోడే కత్తి, ఇప్పుడు గుణకరాయి. నేనంట ఆయన గుణకరాయి వేయించే ప్రయత్నం చేశానంట. అండి, నా పేరు నెట్టెం పెంచలయ్య, పొదలకూరు మండలం, సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, వావండిపర్తి గ్రామం. చంద్రబాబు నాయుడు అవసరం భావితరాలకు ఎంతో అవసరం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అరాచకం అంతా మొత్తం గందరగోళం అయిపోయింది. మళ్ళీ ఈ రాష్ట్రం గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మళ్ళీ రావాలనంటే మనం అంతా కూడా ఏకమయ్యి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఇక్కడ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాను. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు రాకుంటే ఇంకా రాష్ట్రం అనేది బీహార్గా మరో ఇదిగా అయిపోతుంది. మనకంటూ ఏమీ ఉండదు. ఇప్పటికే రాష్ట్రం ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం. అదే చంద్రబాబు నాయుడు గారిని వచ్చుంటే ఒక అమరావతిని మంచి రాజధానిగా చేసి మిగతా రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందేటట్టుగా చేస్తున్నాం. ఈరోజు అలా కాకుండా ఆ రాజధాని అనే పేరు చెప్పుకునేదానికి కూడా మనకు లేకుండా పోయింది. అందుకోసంగా చంద్రబాబు నాయుడిని మళ్ళీ గెలిపించుకుందాం. సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం. జై